తులసి ప్రదక్షిణం. తులసి ప్రదక్షిణం మామూలుగా 3, 5 అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా! ఏదన్నా గుడికెళ్ళినా, ఏ దేవుడికన్నా మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు. కానీ ఇక్కడ తులసమ్మకి 11 ప్రదక్షిణాలు చేస్తామనమాట. ఈ 11లో మళ్ళా మొదటిది గోవిందుడికి. దాంట్లో 11లోనే మొదటిది గోవిందునికి. తర్వాత అంతా కూడా ఆమెని కోరుకుంటూ అన్ని కోరికలే. మొదటిది కూడా కోరికే, పెద్ద కోరిక. గోవిందు సన్నిధిని నాకియ్యావమ్మా అని. తులసమ్మ నీకు ప్రదర్శన చేస్తున్నాను, నాకు శ్రీ గోవిందుని సన్నిధి సేవాభాగ్యం ప్రసాదించు అని. మరి తర్వాత మొట్టమొదటి ప్రదర్శన చేశా కదా, మరి నాకు మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కలిగే భాగ్యం ఇవ్వమని ప్రార్థిస్తారు. అంటే అయ్యవారికి రికమెండేషన్ చెయ్యి అని. మరి రెండో ప్రదక్షిణం నీకు ఇచ్చాను కదా, మరి కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, సౌభాగ్యం నిండుగా ఉండాలని కోరుకుంటాం. ఇక మూడో ప్రదక్షిణ మరి భర్త కోసం అన్నమాట. భర్త దీర్ఘాయుషుతో సుమంగళిగా జీవించే వరం ప్రసాదించమని ప్రార్థన. నాలుగో ప్రదక్షిణ ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం, ధాన్య సమృద్ధి, ఆర్థికాభివృద్ధి కలగాలని కోరుతూ చేసే ప్రదక్షిణం. ఐదో ప్రదక్షిణం దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, సుఖశాంతుల కోసం, ఆరోగ్యంగా ఆనందంగా జీవితం గడపాలని ప్రార్థన అనమాట. ఇక ఆరో ప్రదక్షిణం మరి సద్గుణవంతుడైన భర్త లేదా సంతానం లభించాలని కోరుకోవటం అనమాట. అంటే అత్తగల పుత్రుడిని అంటే ఏంటి, అత్తగారి కుటుంబంలో అందరూ సద్గుణాలవంతులై ఉంటే అందులో భర్త కూడా సద్గుణంగా ఉంటాడు కదా, అలాగనమాట కోరిక. ఇక ఏడో ప్రదక్షిణంలో ఈ వెన్నుని ఏకాంత సేవీయవమ్మా అన్నాం కదా. వెన్ను అంటే ఇక్కడ గోవిందుడు అనమాట. వెన్న తిన్నవాడు శ్రీ మహావిష్ణువు. అతని ఏకాంత సేవ చేసే అదృష్టం నాకు కలిగించమని ప్రార్థన. ఇక ఎనిమిదో ప్రదక్షిణం పాపఫలాలు, యమబాధలు తొలగించి మోక్ష మార్గం ప్రసాదించమని ప్రార్థన. తొమ్మిదో ప్రదక్షిణంలో పెళ్లి కాని కన్యలకు మంచి వరుడు లభించి వివాహం జరగాలని కోరుకోవటం. మనం ప్రదక్షిణ చేసేవాళ్ళం కూడా అలా కోరుకుంటాం అనమాట. పెళ్లి కాని వాళ్ళకి మంచి వరుడు లభించి వివాహం జరగాలని మనం ఆశీర్వాదం చేస్తాం కదా, ఆ కోరిక కూడా కోరుతాం అనమాట. అలాగే అటువంటి వాళ్ళు ప్రదక్షిణ చేసినా కూడా వాళ్ళ కోరిక కూడా ఈ పాటలో వస్తుంది కనుక వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది. అంటే కన్యల కోరిక కూడా. అలాగే 10వ ప్రదక్షిణను మరి మా పద్మాక్షి ఎవరు, శ్రీ మహాలక్ష్మీదేవి కదా. శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులో నిత్యసేవ చేసే భాగ్యం ప్రసాదించమని ప్రార్థన. అంటే సదా మీ సేవలో ఉంచండి నన్ను అని. ఇక ముగింపు అనమాట. అంటే ఎవరు పాడినా కానీ భక్తితో ఈ గీతాన్ని కనుక పాడితే పుణ్యం కలుగుతుంది. పుణ్యవంతులైన స్త్రీలు పాడితే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. భక్తుల విశ్వాసం అనమాట. అలాగే నిత్యం మా ఇంట్లో నివసించు మహాలక్ష్మి కటాక్షం, అలాగే మహావిష్ణు అనుగ్రహం, ఐశ్వర్యం, శాంతి, భక్తి ప్రసాదించు అని ప్రార్థించటం. మరి భక్తి గీతాన్ని భక్తితో పాడితే పుణ్యం కలుగుతుంది. పుణ్యవంతులైన స్త్రీలు పాడితే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అది అలాగే ఇంట్లో నివసించి మహాలక్ష్మి కటాష్టం, మహావిష్ణు అనుగ్రహం, ఐశ్వర్యం, శాంతి, భక్తిని ప్రసాదించు అని కోరుకునే పాట అన్నమాట ఈ పాట. మహిళలు తులసి ప్రదక్షిణం చేసేటప్పుడు పాడవలసిన పాట. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా. రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నిండైన సౌభాగ్యాలు నాకీయవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ముత్తైదు వాతనం నాకీయవమ్మా. నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, నవధాన్య రాసులను నాకీయవమ్మా. ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, ఐదోతనం నాకీయవమ్మా.
ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా. ఏడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, వెన్నుని ఏకాంత సేవియవమ్మా. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, యమునిచే బాధలు తప్పించవమ్మా. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, తోడుగా కన్యలకు తోడియవమ్మా. పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా, పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మా. ఎవ్వారు పాడిన ఏకాశి మరణం, పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం. రామ తులసి లక్ష్మీ తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. ఎవరు పాడిన ఏకాశి మరణం, పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం. రామా తులసి లక్ష్మీ తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. నమో శ్రీ తులసీమాత. నమో నమః. నమో నమః. నమో నమః. యన్మూలే సర్వతీర్థానాం యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసత్వాం నమామ్యహం. నమో నమః. నమో నమః. నమో నమః. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.